అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సరే, ఇంతమంది ఉన్నారు, ఎవరు కూడా సలాం చెప్పకుండా మీ పనుల్లో మీరు బిజీలో ఉన్నారు. ఇన్నల్ హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి ఖాలిఖిల్ ఇన్సి వల్ జాన్ వస్సలాతు వస్సలాము అలా నబియ్యిల్ అద్నాన్ వలా ఆలిహి వసహ్బిహి వమన్ తబిఅహుం బిఇహ్సాన్ إلى يوم الحشر والنشور والميزان. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فلا أقسم بالشفق والليل وما وسق والقمر إذا اتسق لتركبن طبقا عن طبق. بسم الله الرحمن الرحيم. من اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها ولا تزر وازرة وزر أخرى وما كنا معذبين حتى نبعث رسولا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ తనతో పాటు ఎవరిని భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆజ్ఞ ఈ సృష్టికి మూలము, ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారము. ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది, దాంతోపాటు ఆయన పొట్టు కూడా బహుగట్టిది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు ఆయన్ని ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవులను, జిన్నాతులను సృష్టించింది ఆయన ఆరాధించడం కోసం అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఆ నిస్వామిని మరిచాడు, తను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు, తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, మూఢనమ్మకాలను గురుడిగా పాటించుకుంటూ మా మతం మాదిలేంటి, మా కులం మాదిలేంటి, మా నమ్మకం మాదిలేంటి అని చెప్పేసి మానవ సమాజం ముక్కలు చెక్కలుగా విడిపోయి అంధకార చీకట్లలో తచ్చాడుతూ నరకపయనం చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి, మానవుణ్ణి నరకమైనటువంటి అగ్నిగుండం నుండి కాపాడి స్వర్గంలోనికి ఆహ్వానించడానికి మానవులనే ప్రవక్తలుగా చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో కొన్ని వేల మంది ప్రవక్తలను ప్రవహింపజేశారు. ఆదమ్ అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయదినం రోజులు షిఫార చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే అత్యున్నతమైనటువంటి ముఖామి మహమూద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, ప్రత్యేకించి కుర్చీలు ఎవరి కోసమైతే వేయబడ్డాయో అంటే అల్హమ్దులిల్లాహ్ మనందరి కోసం ఏర్పాటు చేశారు కాబట్టి నించున్న వాళ్ళు దయచేసి కుర్చీల్లో కూర్చోండి. పైగా ఇది రాజకీయ సమావేశం కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది
అటు తిరగటం ఇటు తిరగటం, ఫోన్లో మాట్లాడుకోవటం, పక్కోళ్ళతో మాట్లాడుకోవటం. అరే సోదరులారా, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి మీకోసం ఇక్కడికి వచ్చారు పండితులు. మేమంటే అల్పులము, అందరికంటే కూడా అల్పమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళం. పెద్ద పెద్ద పండితులు వచ్చిన పెద్ద పెద్ద ఇష్టమాల్లో కూడా చాలామంది నేను చూస్తున్నాను. టోపీలు కొనుక్కోవడానికి, అత్తర్లు కొనుక్కోవడానికి, షాపింగ్ చేసుకోవడానికి. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. మీకు టోపీ దక్కుతుంది కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహం దక్కదు. ఇదేమన్నా రాజకీయ సమావేశమా? పోనీ సినిమా వాళ్ళ సమావేశమా? అలం యాతికుం నజీర్ ఖాలు బలా ఖద్ జానా నజీర్ ఫకజ్జబ్నా వకుల్నా. ఏమయ్యా, మా వాక్యాలు చదివి వినిపించేవాడు, మీకు చెప్పేవాడు మీ దగ్గరకు రాలేదా? ఒక పక్క చెబుతుంటే ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం, ఎవరికి వాళ్ళు ఫోన్ చూసుకోవడం. అస్తగ్ఫిరుల్లాహ్. ఒక్క గంట ఫోన్ ఆపేసుకుంటే జీవితం తలక్రిందులవుతుందా? ఎంతో దూరం నుంచి వచ్చావు, ఎన్ని రోజులు ప్లాన్, ఈ ప్రోగ్రామ్ ఎంత కష్టపడి ఉంటే ఈ సెట్టింగ్ అయి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మజ్మాలో కూర్చున్నటువంటి సహాబీలు తమ తలల మీద పక్షులు వచ్చి రాళ్ళతాయా అన్నంత కాన్సన్ట్రేట్తో కూర్చునేవాళ్ళు. అరే ఎక్కడుందండి భక్తి? తాత్కాలికమైనటువంటి విషయాల కోసం ఎంతో ప్రాకులాడుతున్నాము, వెంపర్లాడుతున్నాము. ఎన్నాళ్ళు బతుకుతాం సార్? ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతాడో ఎవరికి తెలియదు. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సి బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపు ఏమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో తెలియదు. చెప్పగలవా? ఈ విజయవాడ మహానగరంలో పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాను, మా ఇంట్లో పడక మీద పడుకున్నప్పుడు చచ్చిపోతానని చెప్పగలవా? పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, చదువు ఎక్కడో, ఉద్యోగం ఎక్కడో, చేసుకోవడం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, ఇల్లు కట్టడం ఎక్కడో, నువ్వు చచ్చిపోవడం ఎక్కడో. ఎక్కడ నిన్ను పెట్టే భూభాగం ఎక్కడో, నీ మీద మట్టేసేది ఎవరో, నిన్ను మోసేది ఎవరో ఎవడికి తెలియదు. చెప్పగలవా? ఫలానా డేట్లో నేను చచ్చిపోతానని చెప్పగలవా? ఇంకిన్ని సంవత్సరాలు నేను ఉండగలని చెప్పగలవా? సోదరులారా, ఆలోచించండి. చూశారు, బహుశా ఒక 10-15 రోజుల క్రింద ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక ఫ్యామిలీ హోటల్కి వెళ్ళింది ఫుడ్ కోసం. ఈ రోజుల్లో ఇంట్లో వండుకోవడం తక్కువైపోయింది, మొత్తం హోటల్లోనే కదా తింటాం. సరే, వేరే విషయం అది. హోటల్కి వెళ్ళారు, ఫుడ్ ఆర్డర్ చేశాడు. తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, అన్న చెల్లి నలుగురు ఉన్నారు, ఒకే టేబుల్ మీద కూర్చున్నారు. బాబా అర్థమైంది కదా తెలుగే? సార్ దయచేసి మాట్లాడుతూ అందరు శ్రద్ధగా వినండి. ఫుడ్ ఆర్డర్ చేశాడు, ఫోన్ చూస్తే కూర్చోండి. ఇలానే ఎక్కడ కూర్చుని ఇప్పుడు ఫోన్ పిచ్చి కదా నీకు. 24 గంటలు ఫోను, రాత్రి బౌళ్ళన్న తేడా లేకుండా ఫోను. కట్టుకున్న వారితో మాట్లాడడానికి టైం లేదు, కడుపును పుట్టిన బిడ్డలతో మాట్లాడడానికి టైం లేదు, రేత్రి లేదు, 2-3 గంటలు రాత్రి దాకా ఫోన్లో చూస్తూ ఉంటావా? సోదరులను ఎటుపోతుంది ప్రపంచం? బంధాలు, అనుబంధాలు అంత స్మాష్. ఏం లేదు, ఫోను డబ్బు, ఫోను డబ్బు. ఏం సాధిస్తామయ్యా? చచ్చిపోతే వస్తుందా నీతో పాటు ఫోను? అసలు ఎప్పుడైనా పవిత్రమైనటువంటి గ్రంథాన్ని చదివేటువంటి సమయం నీ దగ్గర ఉందా? అసలు కనీసం నమాజు తర్వాత సలాం తిరిగి సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ ఆయన పవిత్ర నామాన్నైనా ప్రశాంతంగా స్మరిస్తున్నావా? నమాజ్ సలాం తిరగటం ఆలస్యం, క్యాకి మెసేజ్ అస్తగ్ఫిరుల్లాహ్. కొంతమంది అయితే నమాజులోనే భయ్ మై నమాజ్ మే హూ బాద్ మే బాత్ కర్తా హూ, నమాజులోనే. ఎంత పిచ్చా! కొలాప్స్ అయిపోయినాయి తెలుసా సోదరులారా మానవీయ బంధాలన్నీ కూడా. సరే, హోటల్లో కూర్చున్నాడు, ఫుడ్కి ఆర్డర్ చేశాడు, డిష్ కూడా వచ్చేసింది. జస్ట్ డిష్ మీద ఆ లీడ్ అలా తీసాడు, మూత తీశాడు, అంతేపడి చచ్చిపోయాడు. చూడాలి. చెప్పగలవా? ఎన్ని సంవత్సరాలు బ్రతకగలవో చెప్పగలవా? అసలు ఎందుకు పుట్టావు? నేను పుట్టించినటువంటి వాడెవరు? ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాను?
మా కులం వేరు, మా మతం వేరు, మా నమ్మకం వేరు, మా విశ్వాసం వేరు. అక్కడ పోతే పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే రోగాలు తగ్గినాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, మా తాత ముత్తోతల దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నాము. సోదరుడా, ఎప్పుడైనా ఆలోచించావా అసలు నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఎవరు? అనంతమైనటువంటి ఈ జగత్తును సృష్టించిన వాడెవరు? ఎప్పుడైనా అసలు సృష్టికర్త ఎవరు? ఆయన లక్షణాలేంటి? అసలు ఆరాధన అంటే ఏంటి? వచ్చాము, మనం బ్రతుకుతున్నాము, జీవరాశులు కూడా బ్రతుకుతున్నాయి. సార్ డబ్బు ఉందనుకుంటున్నారేమో బహుశా మీరు. బై సార్ రండి సార్, వాళ్ళని పిలవండి సార్, ఎవరు మాట్లాడుకుంటున్నారు. డబ్బు ఉందనుకుంటున్నారేమో బహుశా మీరు. డబ్బు కాపాడలేదు. మొన్న రీసెంట్గా జస్ట్ లాస్ట్ మంత్లో గుంటూరులో 2000 కోట్లకు అధిపతి, 2000 కోట్లు, లివర్ లంగ్స్ 2 కూడా డ్యామేజ్ అయ్యాయి. హాస్పిటల్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కోటీశ్వరుడు కదా, ఇంట్లోనే ఐసీయూ సెట్టింగ్ చేసుకున్నాడు. కార్డియాలజిస్ట్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్ ఉన్నాడు, యూరాలజిస్ట్ ఉన్నారు, స్పెషలిస్టులు అయినటువంటి డాక్టర్ల బృందాన్ని పెట్టుకున్నాడు. సరే, ఇండియాలో ఎక్కడా ఆ ట్రీట్మెంట్ లేదు అని చెప్పి కన్ఫామ్ అయిపోయింది. అమెరికాలోనే ట్రీట్మెంట్ జరగాలి. సరే, డాక్టర్స్తో కూడా ఒప్పందం జరిగింది. 10 crores 10 కోట్లు కాంట్రాక్ట్ మీద తీసుకుని వెళ్ళాలి. ఇంట్లో ఐసీయూ ఉంది, అంబులెన్స్లో కూడా ఐసీయూ ఉంది. స్పెషల్ ఫ్లైట్ మాట్లాడుకున్నారు. అంబులెన్స్ నుంచి తీసి ఫ్లైట్లో ఎక్కించే ఈ 5-6 నిమిషాల్లో ప్రాణం పోయింది. కాపాడగలదా? డబ్బు కాపాడగలదా? సోదరులను ఆయన రాసినటువంటి జీవగింజల ప్రకారం ఉంటే ఈ లోకంలో ఉంటావు. నీ డబ్బు, నీ రాజకీయ పలుకుబడులు, నీ బలం, నీ బలగాలు, నీ వెనుక జేజలు కొట్టే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. ఎవడు కూడా నిన్ను మరణం నుండి కాపాడలేడు. ఎంతో మంది ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయారు సోదరులారా. ప్రపంచ ప్రారంభం నుండి 100 కోట్ల మంది భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన దగ్గర నుండి కొన్ని లక్షల కోట్ల మంది వచ్చారు. ఊరి బిడ్డ కాటిలో పనుకున్నారు. నువ్వు కూడా వెళ్ళిపోతావు. చాలా మంది అనుకోవచ్చు, ఇది ముస్లింలు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ దేవుడి గురించి చెప్పుకోవడానికి పెట్టుంటారులేండి అని. సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని సుమారు 25 సంవత్సరాల బట్టి చదువుతున్నాను. ఎక్కడ ఖురాన్ గ్రంథంలో అల్లా అంటే సాయిబుల్ దేవుడు, మసీదుల్లో ఉండే దేవుడు, ఈ టోపీ పొడుగైనటువంటి లాల్చీ వేసుకున్నోళ్ళ దేవుడు అని ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట కనపడి, ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ సృష్టికర్త పేరు అల్లాహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తోత్రాలు, సకల ప్రశంసలు, సకల లోకాల పాలకుడు రబ్బుల్ ఆలమీన్, రబ్బుల్ ముస్లిమీన్ అల్లా. అరబ్ దేశానికి సంబంధించిన దేవుడు అల్లా, రబ్బుల్ అరబ్ అల్లా. కులౌదు బి రబ్బిన్ నాస్, మలికిన్ నాస్, ఇలాహిన్ నాస్. ఆయన మానవుల చక్రవర్తి, ఆయన మానవుల ఆరాధ్యుడు, ఆయన మానవుల ప్రభువు. ఖురాన్ గ్రంథంలో 20 చోట్లకు పైగా ఓ మానవులారా అన్నాడు తప్ప ఓ మొహమ్మదీయుల్లారా ఒక చోట కూడా. కానీ దురదృష్టం వచ్చేది, ధర్మం గురించి, దైవం గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల మనం ఈరోజు దైవ ధర్మానికి దూరం అయి ఉన్నాం. సోదరులను ఆలోచించండి. జీవితం ఇది తాత్కాలికం. గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను నలుగురు మొయ్యాల. తప్పదు ఎవడైనా సరే. మరి ఎందుకు పుట్టావు? ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చావు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు,
యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుం, ఓ మానవులారా ఆరాధించండి మీ స్వామిని. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో అల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ కబ్లికుం, మిమ్మల్ని మీ తాత ముత్తాతలను మీ పూర్వీకులను భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి దగ్గర నుండి సమస్త మానవులను ఎవరైతే పుట్టిస్తున్నాడో ఆ స్వామిని ఆరాధించండి. అల్లదీ జఅలలకుం అల్-అర్ద ఫిరాషం, ఆయన భూమిని పాన్పుగా చేశాడు, ఈ భూగోళాన్ని శూన్యంలో వేలాడదీశాడు. గంటకి 1678 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూగోళాన్ని మానవ నివాస యోగ్యంగా మలచాడు. ఆకాశాన్ని కప్పుగా చేశాడు, మెడల నుండి ధారాపథంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. వసమా బినౌ వన్జల మిన సమాయి మాన్ ఫాఖరజ బిహి మిన సమరాతి రిజ్కన్ లకుం, ఆ వర్షపు నీటితో భూమిలోంచి రకరకాల పంటలు పండే ఏర్పాటు చేశాడు. ఫలా తజాలు లిల్లాహి అందాదా వ అంతుం తఅలమూన్, ఇది మీకు తెలిసినప్పుడు వేరితరులను ఆయనకు సమానంగా సాటి కల్పించకండి. ఒకే ఒక్కడు, ఆకాశంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే, 750 కోట్ల మంది మానవులందరి శరీర నిర్మాణం ఒక్కటే, తల్లి గర్భంలో తయారయ్యే విధానము ఒకటే, తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటువంటి విధానము ఒకటే, సృష్టికర్త కూడా ఒక్కడే. కానీ ఇది కేవలంగా మసీదులో చెప్పడం వల్ల, ఉర్దూలోనే చెప్పడం వల్ల అల్లా అంటే సాయిబుల్ దేవుళ్ళండి, ఆయనతో మనకు పని ఏంటి అనుకుంటున్నారు చాలా మంది ముస్లింలు కూడా భావించేటువంటి ఒక అపోహ అపార్థం ఏమిటంటే అల్లా అంటే హమారా ఖుదా భాయ్. ఎవరైతే నిన్ను పుట్టించాడో నీ స్వామి, వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షై'a, సూరత్ అన్-నహల్ సూర నంబర్ 16 వాక్యం నెంబర్ 78. అల్లా అంటే ఆయనే, దర్గానో, జెండానో, పీరో, వలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, నీ తల్లి గర్భంలో నిన్ను బయటకు తీసిన వాడు నీకేమి తెలియనప్పుడు ఒక వీర్య బిందువుతో నిన్ను పుట్టించాడు. అలం యకున్ నుత్ఫతం మిన్ మనీన్, మానవుడా నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? ఈరోజు మీసాలు మెలేస్తున్నావు, కాళ్ళ దగ్గరేస్తున్నావు, రొమ్ము చించుకుని రండి అంటున్నావు. ఎందుకంటే డబ్బు మదం, రాజకీయ పలుకుబడి ఉందన్న అహంకారం. మానవుడా నీ పుట్టుకల గురించి ఆలోచించి ఉన్నాడు. ఫల్యందురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా దాఫిక్, వెన్నెముక నుండి ప్రకటెముక నుండి వచ్చినటువంటి ఒక నీటి చుక్కతో పుట్టించాను అన్నాడు. తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రకణము, తల్లి అండాశయంలో వెలువడినటువంటి అండము రెండు కలిసి కోటాను కోట్ల జీవ కణాల సముదాయంగా మారిన తర్వాత ఆ వీరి బిందుకు ఎవడు చెప్పాడు కళ్ళు కావాలి, కాళ్ళు కావాలి, నిలువెల్లని శరీరంలో ఉన్నటువంటి అంగము తయారు కావాలి. చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు, ఊహకందనటువంటి జ్ఞాపక శక్తి. ఆ వీరి బిందుకు ఎవడు ఇంత అద్భుతమైనటువంటి డిజైన్ గా చేశాడు? వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షై'a, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకేమీ తెలియనప్పుడు ఎవరైతే నీ తల్లి గర్భం నుంచి బయటకు తీశాడో, యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం కల్కిన్ మిన్ బాది కల్కిన్ ఫీ దులుమాతిన్ తలాతా, గర్భాశయ గాఢాంధకారం 3 పొరల చీకట్లలో నీ బొమ్మను చెక్కి అందులో ప్రాణం పోసి జనన గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపి ఎవరు నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేశాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లాహ్ సాయిబుల్ దేవుడు కాదు, అరబు దేవుడు, అరబు దేశస్తుల దేవుడు కాదు, ఉర్దూ మాట్లాడే వాళ్ళ దేవుడు అంతకంటే కాదు. నిన్ను తయారు చేసినటువంటి నీ స్వామి, అనంతమైనటువంటి ఈ ప్రకృతిని పంచభూతాలను సృష్టించినటువంటి వాడు, నింగి నేల నీరు నిప్పు వాయువు
కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, అక్కడ పంచభూతాలు, ఇక్కడ పంచేంద్రియాలు. ఈ సమస్త జగత్తును ఎవరైతే నడిపిస్తున్నాడో, సూర్యుడు ఉదయించడం, చంద్రుడు రావడం, రాత్రి పగలు మారడం, వేసవి కాలము, శీతాకాలము, వర్షాకాలము, కాలాన్ని, కాలచక్రాన్ని ఎవడైతే మారుస్తున్నాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లా, సాయిబుల్ దేవుడు కాదు. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా కొన్ని మసీదులు అల్హమ్దులిల్లా ఎక్కడైతే ఖురాన్ హదీస్ ద్వారా ప్రబోధించబడేటువంటి ఇలాంటి పెద్ద పెద్ద పండితులు ఉంటారో అక్కడ తప్ప ఏ మసీదులో కూడా ఖురానే చెప్పారు. ఖురాన్ గ్రంథాన్ని ఎటకపెట్టల్లో పెట్టి, అరమరల్లో పెట్టి బూజులు పట్టించేటువంటి పరిస్థితి. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఖురాన్ గ్రంథం మత గ్రంథం కాదు సోదరులారా. నువ్వు కళ్ళకు అద్దుకోవడానికో, సాంబ్రాణిలు, కడ్డీలు ముట్టించుకోవడానికో కాదు. ఫీహి జిక్రుకుమ్ అఫలా తాకిలూన్. ఇదిగో నేను ఇందులో మీ ప్రస్తావన చేశాను, ఎందుకయ్యా మీరు ఆలోచించడం లేదు అంటే. ప్రపంచ భవిష్యత్తుల గురించి చెప్పినటువంటి గ్రంథం, నీ జీవన విధానాన్ని గురించి చెప్పిన గ్రంథం, అసలు ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలో తెలియజెప్పినటువంటి గ్రంథం. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య బిడ్డలతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి, ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా, ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా, పడక మీద నిలిచిన కాడి నుంచి నువ్వు పాడ మీదకి ఎక్కేదాకా ఎలా ఉండాలని ఆ ఆకాశాల స్వామి కోరుకున్నాడు. అది చెప్పినటువంటి గ్రంథం. ఎప్పుడైనా చదివావా? ఏ రోజైనా నీ దగ్గర టైం ఉందా? నీకు రాజకీయం పిచ్చి, నీకు ఫోన్ పిచ్చి, సినిమాల పిచ్చి, ఆట పిచ్చి, డబ్బు పిచ్చి అన్నిటికంటే వాటన్నిటికీ నీ దగ్గర టైం ఉంది. కానీ నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని గురించి చెప్పేటువంటి ఆ గ్రంథం చదవడానికి నీ దగ్గర టైం లేదు. అందుకే కదా ప్రశాంతత లేదు. కోట్లున్నా ఈరోజు ప్రశాంతత లేదు. ఉండడానికి పెద్ద పెద్ద కోటలున్నా ప్రశాంతత లేదు. కారణం ఏంటి? నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి యొక్క విశ్వాసము, పరలోక భీతి మన జీవితంలో లేకుండా. అందుకని టెన్షన్. పిల్లలు తాగుబోతోళ్ళు అవుతున్నారు, తిరుగుబోతోళ్ళు అవుతున్నారు, వ్యసన పరులవుతున్నారు. కానీ మనలో మార్పు రావటం. ఏదో ట్రెడిషనల్గా శుక్రవారం వస్తే కొంచెం తెల్లటి బట్టలు వేసుకొని, అత్తరు రాసుకొని, తలకు పోసుకొని మసీదుకు వస్తావు. మసీదుకు వచ్చి కూడా నిద్రపోతావు. ఆ ఫ్యాన్లు వేస్తారు పాపం, మసీదు వాళ్ళు ఏసీలు ఫిట్ చేశారు కాబట్టి ఆ ఏసీలు వేయటం, నేను నిద్రపోవటం, నమాజ్ అప్పుడు నమాజ్ చదువుకుని వెళ్ళిపోవటం. ఎలా ఉంటుంది సోదరులారా? ఆలోచించండి. సమున్నతమైనటువంటి జీవన విధానం. ఈ ప్రపంచం తాత్కాలికం. రంగురంగుల ఈ జీవితం ఒకరోజు ముగుస్తుంది. ఎంతైనా ఉండనివ్వండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ ప్రాపంచిక జీవితం ఎలాంటిదంటే, ఆయన ఒకసారి తన సహచరులతో పాటు బజార్లో నడుచుకుంటూ పోతున్నారు. ఒక నల్లటి బక్క చిక్కిన చారులు కలిగినటువంటి మేక చచ్చిపోయింది, కుళ్ళిపోయి కంపు కొడతా ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, సహచరులారా, మీలో ఎవరైనా సరే దీనిలో దిర్హమును కానీ దినారాలు కానీ కొనేవాళ్ళు ఉన్నారా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సహచరులు అంటున్నారా, ఈ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, సాధారణంగా ఇది బతుకుంటే కూడా మా దగ్గర పెద్ద విలువ ఉండదు, ఎందుకంటే బక్కది చారులు ఉన్నది చాలా బలహీనంగా ఉంది కాబట్టి. ఇప్పుడు చచ్చిపోయి కుళ్ళిపోయి కంపు కొట్టేటువంటి ఈ మేక పిల్లను కొని మేమేం చేసుకుంటాం? దీన్ని ఫ్రీగా ఇచ్చిన మేము తీసుకొని, మా దృష్టిలో దీనికి విలువే లేదు అన్న. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సహచరులారా, చచ్చిపోయి కంపు కొట్టేటువంటి ఈ మేక పిల్లకు మీ దృష్టిలో ఎలా విలువ లేదో, చచ్చిపోయి కంపు కొట్టేటువంటి ఈ మేక పిల్లకు మీ దృష్టిలో ఎలా విలువ లేదో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఈ ప్రపంచానికి కూడా అలానే విలువే లేదు. కానీ ఆ ప్రపంచం కోసం పోరాటం, ఆ ప్రపంచం కోసమే ఆరాటం, హరామా హలాలా విచక్షణ జ్ఞానమే లేదు.
అప్పులే కొట్టేస్తున్నావు, మాటలు తప్పుతున్నావు, క్యారెక్టర్ లేదు, హరామా ఏమీ విచక్షణ లేదు. ఎవరి నోళ్ళైనా కొడుతున్నావు, ఎవరి కడుపులైనా కొడుతున్నావు, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు, అన్నదమ్ముల ఆస్తిలో మోసానికి పాల్పడుతున్నావు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. క్యారెక్టర్ ఏంటి? ఇందాక షేక్ ఉమర్ యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి, యూసుఫ్ అలైహిస్సలాం వారిని అన్నదమ్ములే చంపాలనుకుని నీళ్లు లేని బావిలో పడవేశారు. ఈజిప్ట్ మార్కెట్లో ఆట వస్తువుగా అమ్మి వేశారు. చేయనటువంటి నేరానికి జైల్లో వెళ్ళాడు సుమారు 12 సంవత్సరాల పాటు. ఆయనతో పాటు గజి దొంగలున్నారు. చూసారా? చదువుంటారు చాలా మంది మాషాఅల్లాహ్ సూరతుల్ యూసుఫ్. ఆయనతో పాటు జైల్లో గజ దొంగలు ఉన్నారు. ఆ గజ దొంగలు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్. అయ్యా, నిన్ను చూస్తే సదాచార సంపన్నుల్లా ఉన్నావు, పుణ్య పురుషుడిలా ఉన్న గజ దొంగలు కూడా ఇస్తున్న సాక్ష్యం సోదరులారా. ఈరోజు నీ అన్నదమ్ములే నిన్ను నమ్మడంలా, ఈరోజు జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు అబద్ధాలు చెబుతున్న వాళ్ళ దృష్టిలో కూడా నీ పట్ల నమ్మకం లేదు. ఎందుకంటే నువ్వు మాటలు మర్చేవాడు. క్యారెక్టర్ ఎక్కడా? సమున్నతమైనటువంటి జీవన విధానం ఎక్కడా? జైల్లో గజ దోపిడీ దొంగలు ఏమన్నా తెలుసా? ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్. అయ్యా, నీవు నిజంగా పుణ్య పురుషుడిలా ఉన్నావు. ఎవడైనా నిన్ను ఆ విధంగా చూడగలుగుతున్నాడా? నేను టోపీ పెట్టుకున్నాను, నేను లాల్చి చేసుకున్నాను, హమే సయీదా షేకా పఠానా కానా కురైషా, ఏ బ్రాండ్స్, ఏ లేబుల్స్ అల్లా దగ్గర నిష్ప్రయోజనం పనికి రావు. నీ గుండెల్లో నిజంగా ఆయన పట్ల భీతే ఉంటే, చినిగిపోయిన చొక్కా వేసుకున్న పూరి గుడిసెలో ఉన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నీకు గౌరవం ఉందంతే. సమాజ సంస్కరణ ఎలా జరుగుతుంది సార్? జ్ఞానంతో ఆలోచించండి. మూసా అలైహిస్సలాం వారు జ్ఞానం నేర్చుకోవడానికి ఖిజ్ర్ అలైహిస్సలాం వారి దగ్గరికి వెళ్తారు. బహుశా అందరికీ తెలుసు, సూరతుల్ కహ్ఫ్లో చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అక్కడ ఆయనతో, నా బాబు నువ్వు ఎందుకునైనా నాతో పాటు ఉండలేవు, వెళ్ళిపోండి. లేదు గురుగారు, ఎట్టని ఉంటాను, ఎందుకంటే జ్ఞానం నేర్చుకోవాల్సినటువంటి సముపార్జన అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే పంపించాడు. ఖిజ్ర్ అలైహిస్సలాం ప్రవక్త కూడా కాదు, కానీ ఒక ప్రవక్త, ఉలూల్ అజ్మ్లో ఉన్నటువంటి పెద్ద ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు జ్ఞానం కోసం ఆయన దగ్గరికి వెళ్ళారు. చాలా పెద్ద స్టోరీ. ముందు పడవ వెచ్చం పెడతాడు, సరే దానికి స్నానం వహించలేదు, వెళ్ళిపోతాడు. తర్వాత ఒక పిల్లవాడిని హత్య చేస్తాడు. లాస్ట్లో ఒక మాట చెప్పాడు. పడిపోతున్నటువంటి వాళ్ళందరూ ఒక ఊరు వెళ్తారు. ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా బాటసారి ఆతిథ్యం ఇవ్వరు. సోదరులారా, ఇస్లాం ఏం చెబుతుందంటే బాటసారుల హక్కులు ఉన్నాయి. వబన సబీల్, ఇప్పుడు షేక్ ఆ విషయం కూడా ప్రస్తావన చేశారు. బాటసారుల హక్కులు. సోదరులారా, నీకు సంబంధం లేని బాటసారులకే మంచిగా చూడమని చెబుతున్న ధర్మం. ఈరోజు కన్న తల్లిదండ్రులను కూడా ఏడిపిస్తున్నావు కదా నువ్వు. నవమాసాలు మోసినటువంటి తల్లి ఈరోజు నీ ముందు మాట్లాడాలంటే గడగడ వణుకుతుంది. ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు కదా. తల్లి అరికాలి కింద స్వర్గం ఉందన్నారే, తండ్రి స్వర్గానికి మధ్య ద్వారమై ఉన్నారన్నారే, తల్లిదండ్రుల ప్రసన్నత అల్లాహ్ ప్రసన్నత అన్నారే. అలాంటి తల్లిదండ్రులు ఈరోజు నువ్వు తిడతావా? భారం మీద భారం, భారం మీద భారం, 9 నెలలు మోసిందే నిన్ను. తన రక్తాన్ని ఆహారంగా చేసి, తన ఎర్రటి రక్తాన్ని ఆహారంగా తెల్లటి పాల రూపంలో మార్చి నీ ఆకలిని తీర్చిందే. ఆ తల్లి చచ్చిపోతే కీడా, దస్మాలు, చాలీస్మాలు, సోదకాలు, అస్తగ్ఫిరుల్లాహ్. ఎక్కడన్నా ఏదైనా వెళితే ఫంక్షన్లో ఏదైనా ఇస్తే తాను తినకుండా కొంగును ముడేసుకొని మేర బేటాకు కిలానా, మేర బేటకి కిలానా అని చెప్పేసి తినిపించింది. ఆ తల్లిని ఎప్పుడైనా అమ్మా అన్నం తిన్నామని ఎప్పుడైనా అడిగావా? ఆ తల్లి పాద సేవ ఎప్పుడైనా చేసావా? అరే నీ ఎన్ని నమాజులైనా తీసుకొడతాడు, అవసరం లేదు. వ్యక్తిత్వం ఎక్కడ సార్? ఎన్ని విషయాలు ప్రబోధించబడ్డాయో తెలుసా బాటసారుల గురించి. సరే, టాపిక్లోకి వద్దాం ఇన్షాల్లా. సరే, మూసా అలైహిస్సలాం అతనితో పాటు సేవకుడు, తర్వాత ఖిజ్ర్ అలైహిస్సలాం వారు ఆ ఊరు వెళ్తారు. ఆ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా అతిథి మర్యాదలు చేయరు, బాటసారుల ఆతిథ్యం ఇవ్వరు. సరే, ఖిజ్ర్ అలైహిస్సలాం వారికి ఒక గోడ కనిపిస్తుంది, అది కూలిపోయేటట్టు ఉంటుంది. మీ అందరికీ భవిష్యత్తు తెలుసు.
ఆ కూలిపోయేటువంటి గోడను ఏం చేస్తాడంటే ఖిద్ర్ అలైహిస్సలాం వారు మళ్ళీ లేపి కడతారు. మూసా అలైహిస్సలాం వారు అంటారు, వీళ్ళు ఎటు మనకి బాటిసారులకి ఆతిథ్యం ఇవ్వలేదు కాబట్టి ఏదో కూలెడకండి అంటాడు, ఇంక బంధం కట్టు. అప్పుడు ఖిద్ర్ అలైహిస్సలాం వారు ఒక మాట చెప్తారు, నేను ఆ గోడను ఎందుకు కట్టానంటే వకాన అబూహుమా స్వాలిహా, ఆ అనాథల యొక్క తండ్రి వకాన అబూహుమా స్వాలిహా, వాళ్ళ తండ్రి సత్యవంతుడు, నీతిమంతుడు, పుణ్యపురుషుడు. తాను సంపాదించినటువంటి ఆస్తి తాను చచ్చిపోయేటువంటి సమయంలో బిడ్డల పసివాళ్ళు, ఆ బిడ్డలకి చెందాలి అని చెప్పేసి ఆ గోడలో ఒక నిధిని పెడతాడు. దైవ ప్రణాళిక సోదరులారా, ఆ తండ్రి కోరుకున్నాడు, అల్లా నా ఈ సంపాదన, నా ఐశ్వర్యము నా బిడ్డలకే చేరాలి. ఆతిథ్యం ఇవ్వకపోయినా ఆ గోడను ఎందుకు నిలబెట్టాడు అంటే అల్లా ప్రణాళిక, వాళ్ళ తండ్రి పుణ్యాత్ముడు కాబట్టి తండ్రి ఆస్తి పసిపిల్లలైనా యోగ్యత లేకపోయినా పెద్దవారయ్యిందాక వాళ్ళకే చేరాలి. ఇది ఆయన డిసైడ్ చేశాడు ఆకాశాల మీద. వకాన అబూహుమా స్వాలిహా, వాళ్ళ తండ్రి పుణ్యపురుషుడు, సదాచార సంపన్నుడు. కానీ ఈరోజు నువ్వు నీ తండ్రిగా నీ బిడ్డలకి ఏమి ఇస్తున్నావు? అక్కడ అబద్ధాలు చెప్పి, ఇక్కడ మోసం చేసి, అక్కడ వడ్డీలు తీసుకొచ్చి, ఇక్కడ లంచాలు తీసుకొని, ఎక్కడెక్కడో చేతులు పెట్టి, ఏమింటో ఎవడో హక్కును కొల్లగొట్టి, హరామని లేకుండా హలాలని లేకుండా నేను ఇంత పెట్టాను, ఇంత పంచాను ఉంటున్నానే, అది నిలవదు సోదరులారా. నువ్వు పుణ్యాత్ముడై ఉంటే, నీవే గనక అల్లా యొక్క దాసుడివై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం వాళ్ళ కోసం నువ్వు ఏది చేసినా కొంచెంలోనే బరకత్ ఉంటుంది. దాని ద్వారా నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ జీవితాన్ని నడిపిస్తాడు. సోదరులారా, క్యారెక్టర్. అక్కడ ఖిద్ర్ అలైహిస్సలాం వారు చచ్చిపోయినటువంటి తండ్రి గురించి చెబుతున్నారు. వకాన అబూహుమా స్వాలిహా, తండ్రి సదాచార సంపన్నుడు. ఎవరైనా చెప్తున్నారా ఈరోజు మన గురించి? ఎందుకంటే ఈరోజు మనం వేషానికి ప్రాధాన్యత ఇచ్చాము, భాషకు ప్రాధాన్యత ఇచ్చాము, కానీ విశ్వాసానికి దూరం అయ్యాం. ఆనాడు హెరాక్లియస్ సన్నిధిలో ఆగర్భ శత్రువు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపాలి అని చెప్పేసి ప్రణాళికలు గీయటంలో అగ్రగణ్యుడు అబూ జహల్ తర్వాత అబూ సుఫియాన్. హెరాక్లియస్ అడుగుతాడు, ఎన్నో అడుగుతాడు, ఆయన వంశంలో ప్రవక్తలు ఉన్నారా, ఆయన వంశంలో రాజులు ఉన్నారా, చాలా అడుగుతాడు. ఒక్క మాట అడుగుతాడు అటు ప్రశ్నల్లో, అతను ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అతను ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? అబూ సుఫియాన్ యాక్చువల్గా భయంకరమైనటువంటి ఎనిమి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. ఇస్లాం స్వీకరించాలా, ఇస్లాం దీపాన్ని ఆర్పివేయాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి శత్రువుల్లో కూడా మొదటి రెండో వాడు. హెరాక్లియస్ అడిగినప్పుడు అతడు అబద్ధం చెప్పాడా అంటే అబూ సుఫియాన్ అంటున్నాడు, హెరాక్లియస్ మహాచక్రవర్తి, నేను పుట్టినది మొదలుకొని నా జీవితంలో ఏనాడు ఆయన నోట అబద్ధం అన్నదే చూడలేదు. నువ్వు నమాజ్ చదువుతావు, మసీదులోనే అబద్ధం చదువుతావు, అస్తగ్ఫిరుల్లాహ్. నువ్వు ఉపవాసం ఉండి కూడా అబద్ధం చెప్తావు. ఎక్కడ సంస్కరణ జరుగుతుంది సమాజంలో? నిన్ను నువ్వు మార్చుకో. اقترب للناس حسابهم وهم في غفلة معرضون. మానవులారా, లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది, అయినా మీరు ఏ మరపాటులోనే ఉన్నారు. కళ్ళ ముందు ఎంతో మంది యాక్సిడెంట్ల రూపంలో, రోగాల రూపంలో, అనేక రకాలైనటువంటి సమస్యలతో కళ్ళ ముందు లోకాన్ని వీడుతున్నా, ఎంతమంది జనాజాల్లో వెళ్ళినా, ఎంతమంది మీద మట్టేసి వచ్చినా నీ క్యారెక్టర్లో మార్పు రావడంలా ఇష్టపడాడు. ఎన్నాళ్ళు జీవించాలి సోదరులారా? 30వ సంవత్సరంలో కలిమా చదివాడు, 36వ సంవత్సరంలో చచ్చిపోయాడు. సఅద్ బిన్ ముఆద్ రదియల్లాహు తఆలా అన్హు 6 సంవత్సరాలే. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సఅద్ బిన్ ముఆద్ మరణ వార్తతో అల్లాహ్ యొక్క సింహాసనం కూడా కంపించింది. 6 సంవత్సరాల్లో ఏం సాధించాడు? దృఢమైనటువంటి విశ్వాసము, సదాచరణే. ఈరోజు మన జీవితంలో ఎక్కడుంది? స్వార్థం, డబ్బు, హోదా, పలుకుబడులు, లగ్జరీ లైఫ్లో. ధర్మంలో ఉందా? లేదు. నీకు ఇష్టం వస్తే వస్తావు, కష్టం వస్తే మానేస్తావు. ఇష్టపడతాడా?
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? ఒకవేళ ఈ రోజే నీ జీవితంలో ఆఖరి రోజు అయి ఉంటే, కులం గురించి మతం గురించి కాదు బాబాయ్, అసలు ఇస్లాం అంటే మతం కాదు, జీవన విధానం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మతానికి చెందిన ప్రవక్త కాదు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, ఆయన సకల లోకాలకు కారుణ్యంగా పంపబడినటువంటి ప్రవక్త. ఖురాన్ గ్రంథం మత గ్రంథం కాదు. షహరు రమదాన్ అల్లదీ ఉన్సిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్, మానవులకు మార్గం చూపించడానికి వచ్చినటువంటి అంతిమ ప్రణమ చివరి గ్రంథం ఖురాన్ గ్రంథం. ఎన్నాళ్ళు జీవించినా, నువ్వు 100 సంవత్సరాలు బతికావు, ఎవరెన్నో ఇబ్బంది పెట్టావు, ఇరుగు పొరుగులతో తగువు, అద్దెకుంటే టయానికి అద్దె ఇవ్వవు, ఇల్లును శుభ్రంగా ఉంచవు, మాటలు మారుస్తావు, వ్యాపారంలో మోసం చేస్తావు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మోసగాడు మనలోని వాడు కాదు. అరే ముస్లిం అంటే ఒక బ్రాండ్ సార్, బ్రాండ్. నికార్సైనటువంటి మనిషి అండి అతను, అన్నాడంటే చేస్తాడు. ఇదివరకు నమాజ్కు పోయినప్పుడు ఎలా పడితే అలా ఉండేవాడు, ఏడిపించేవాడు, బారుల్లో కనపడేవాడు, థియేటర్లో కనపడేవాడు, ఏది పడితే అది మాట్లాడేవాడు, తిట్టేవాడు. సరే ఏందో సార్ ఆ మసీదుకి వెళ్ళటం మొదలుపెట్టాడు, అసలు మనిషి మొత్తం మారిపోయాడండి. అసలు ఇదివరకు ఇట్లాగా చెడ్డ అలవాట్లు ఇవ్వండి అతనిలో, అతను చాలా పర్ఫెక్ట్ అన్నాడు అంటే చేస్తాడు. ఇది ఆయనకు కావాల్సింది. నీ టోపీ, నీ లాల్చి, నీ భాష కాదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చుని ఉన్నారు, సహాబాలందరూ ఉన్నారు. ఒక వ్యక్తి జనాజా వెళుతూ ఉంది, విశ్వాసులే. సహాబాలందరూ అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతను చాలా మంచివాడు, అతడు చాలా పుణ్యాత్ముడు, అతడు ఈ పని చేశాడు, అతడు ఆ పని చేశాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నాడు, అతడికి జన్నతు వాజిబ్. మరో సందర్భంలో మరో జనాజా వెళుతుంది, ప్రవక్త చాలా డూప్లికేట్ వాడు అంటే అతని గురించి చెప్తున్నారు. అతను అన్నదాని మీద ఉండడు, ఇబ్బంది పెడతాడు, వేషధారి, కపట విశ్వాసి, చెడ్డవాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అతడికి నరకం వాజిబ్, తప్పనిసరి. క్యారెక్టర్ సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. జీవితం తాత్కాలికం. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతాడో ఎవడు కూడా చెప్పలేడు. నీ మతం కాపాడదు, నీ కులం కాపాడదు, నీ భాష కాపాడదు, నీ డబ్బు పనికిరాదు, ఏది ఎప్పుడో ఎవరికి ఉపయోగపడదు. నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని గుర్తించు, ఒకే ఒక్కడు. కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొని చచ్చిపోతున్నాం. మరి ఒకే సూర్యుడు ప్రపంచానికి ఎందుకున్నాడు? ఎవడి సూర్యుడు వారికి ఎందుకు లేడు? ఒకే చంద్రుడు ఎందుకు? ఒకే విధానం ఏంటి? అందరూ ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు, ఎవడైనా సరే లేదండి. ఆ మతం వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నారు. ఉందా? లోకంలో ఈ వింత ఎక్కడైనా ఉందా? కారణం మనమంతా ఒక్కటే. మనందరినీ పుట్టించినటువంటి ఆకాశాల స్వామి ఒక్కడే. కానీ దురదృష్టం ఏ రోజు మనం ఆలోచించలేదు. మా పెద్దోళ్ళు చెప్పారులేండి, మా తాతోళ్ళు చెప్పారులేండి, మేము ఎప్పటి నుంచో చేసుకుంటున్నాంలేండి. తరతరాల దురాచారాలను గురుడిగా నమ్ముతున్నాం. వకుల్ల ముహదసతిన్ బిదా వకుల్ల బిదాతిన్ దలాలా వకుల్ల దలాలతిన్ ఫిన్నార్. ఆ దురాచారాలు నిన్ను నరకం అనేటువంటి అగ్నిగుండానికి తీసుకుని వెళ్తాయి. ఏ రోజైనా ఆలోచించావా? చెప్పేదానికి ఆధారం లేదు. నైజీ हमारा मुफ्ती साहब बोले तो वो सही कहते అస్తగ్ఫిరుల్లాహ్. భగైరతకి ఎవరు చెప్పారు? లేదండి, ఆయన చెప్పాడు అంతే. అక్కడ ఆ కిటికీ పెట్టకూడదు అన్నట్టు ముందు గుండెకి చచ్చిపోతాడు. సిద్ధాంతాల పిచ్చి. ఎవరన్నా బయటికి వెళ్ళాలంటే ఎవరు ఎదురొస్తున్నాడో చూస్తాడు పాపం. రోజు పాపం వాళ్ళ అమ్మే ఎదురొచ్చేది మా ఊళ్ళో. బండికి అలా ముద్దు పెట్టి పంపించేది. ఒకరోజు వాడు అలా క్రాస్ అవుతున్నాడు, లారీ కొట్టేసింది, మోకాలు చెప్పు బాల్ ఎగిరిపోయింది, వాళ్ళ అమ్మే ఎదురొచ్చింది. ఇప్పుడు ఆ శుభశకునో అపశకునో చెప్పండి, మీరు చెప్పగలుగుతారా? చీటీ వచ్చేసిందంటే ఆపేయాల్సిందే. సరే సోదరుల జ్ఞానంతో ఆలోచించండి. ఈ మూఢనమ్మకాలు, ఈ యొక్క అపమార్గంలో సంపాదించేటువంటి విషయాలు, విశ్వాసం నుండి నిన్ను దూరం చేసేటువంటి విషయాలు, వీటిని త్యజించి ఇప్పుడైనా సరే మానుకో. ఎవడు సన్మార్గాన్ని ఎంచుకున్నాడో వాడు తనకు తానే మేలు చేసుకుంటాడు. ఈరోజు విన్నాను, చెప్పిన మాటల్లో యథార్థం ఉంది. ఖురాన్తో చెప్పారు, సున్నత్తో చెప్పారు. తీసేసేయి.
తరతరాల ఆ దురాచారాలన్నింటినీ కూకటి వేళ్లతో నీ హృదయం నుండి పేకిలివేయి, సున్నత్ వైపు తిరుగు, నీకే మేలు. లేదు నేను అలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను, తప్పదులేండి, వడ్డీ తీసుకోకపోతే తప్పదులేండి, లంచం తీసుకోకపోతే ఈ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారాలేండి అంటావా? నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. ఆ పాపాలే నీ పాలిటి శాపాలైతే కాలకుట విష సర్పాలై కాటేస్తాయి. యథార్థం గుర్తుపెట్టుకో. యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫా లా యతకల్లమూన్. ఆ రోజున ఎవడు, దూతలు, ప్రవక్తలు, సర్వ మానవులు బారులు తీరు నుంచి ఉంటారు, ఏ ఒక్కడు మాట్లాడలేరు. లా యతకల్లమూన్, ఎవరు, ఏ ఒక్కరు. సాక్షాత్ ఆయిషా రదియల్లాహు తఆలా అడిగారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేటప్పటికి ఆమె ఏడుస్తూ ఉన్నారు. ఆయిషా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ కారణం నిన్ను ఏడుపుకి కారణం చేసింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని గుర్తొచ్చింది. ఆ అగ్నిగుండం యొక్క వేదన నన్ను బాధ గురి చేసింది. ఓ ప్రవక్త, నేను నీ భార్యను కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయిషా రదియల్లాహు తఆలా అంటే ఎంతో ప్రేమ, ఎనలేనటువంటి ఔదార్యం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను ప్రళయ దినం రోజున గుర్తుంచుకుంటారా? సాక్షాత్తు ఆ ఇమాముల్ అంబియా, జీవజల అమృతమైన కౌశల్ని పంచేటువంటి ఆ ప్రవక్త, 1,24,000 మంది ప్రవక్తలకు ముందుండి ఇమామత్ చేయించినటువంటి ఆ ప్రవక్త, స్వర్గం తెరిచే ప్రవక్త, షిఫారు చేసే ప్రవక్త, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి వెళ్ళి నమాజు తెచ్చిన ప్రవక్త, సిద్రతుల్ ముంతహా దాటి జిబ్రైల్ కూడా వెళ్ళలేదు, అతి పవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిన ప్రవక్త, అల్లాహ్తో మాట్లాడిన ప్రవక్త, చూడలేదు. చూసావని చెప్పావా? ఆ బుద్ధి కూడా ఉన్నారు ఆయిషా రదియల్లాహు తఆలా. ఆ ప్రవక్త అంటున్నారు, ఆయిషా, ఆయిషా, ప్రళయ దినం రోజున 3 గడియలు ఉన్నాయి. ఆ 3 సందర్భాల్లో ఎవరిని గుర్తుంచుకోలేరు. నీ కర్మలు తూసేటప్పుడు నువ్వు అనుకుంటున్నావు, ఎవడు చూడలేదు, లైట్లు ఆపాను, తలుపులు మూసాను, కిటికీలు వేశాను, నా మంచం అంటే నేను ఒక్కడే ఉన్నాను. నీ చీకటి జీవితం తెలిసిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హిస్టరీ నువ్వు డిలీట్ చేసి ఉండొచ్చు, బట్ నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్, తప్పించుకోలేవు. ఎప్పుడెక్కడ, ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఏ అన్యాయం చేశావు, నువ్వు చేసి ఉంటావు, పాపం మర్చిపోయి ఉంటావు, కోరిక తీరుతుంది కానీ పాపం నిలిచే ఉంటుంది. ఫమయ్యామల్ మిస్కాల జరతిన్ ఖైరయ్యరా వమయ్యామల్ మిస్కాల జరతిన్ షర్రయ్యరా. రవ్వంత పుణ్యమైన రవ్వంత పాపమైన విడవను అంటున్నాడు. ఆ కర్మల పత్రం చూసేటప్పుడు నా గతేంది, నా గతేంది, నా గతేంది, యకూలు యా లైతని కద్దమ్తు లి హయాతి. అయ్యో, ఈ జీవితం కోసం లోకంలో నేను చేసుకుని ఉంటే ఎంత బాగుండు. బట్ ప్రపంచంలోకి మళ్ళీ రావు. ఆ కర్మల పత్రం చూసేటప్పుడు ఏమైపోతుంది. రిజల్ట్స్ వచ్చే ముందు కూడా చాలామంది టెన్షన్తో చచ్చిపోయి ఉంటారు. ఏ 10th క్లాసో, ఇంటర్మీడియటో, ఏ ప్రాపంచికపరమైన చిన్న రిజల్ట్స్. ప్రళయ దినం రోజున నీ జీవితానికి రిజల్ట్ ఇస్తాను అన్నాడు. 2, ఆ కర్మల పత్రాలు ఇచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఇచ్చారనుకోండి, అవుట్, కంప్లీట్గా క్లీన్ బౌల్డ్. వామ్మా మన్ ఊతియ కితాబహు బిషిమాలిహి ఫయకూలు యా లైతని లమ్ ఊత కితాబియా వలమ్ అద్రి మా హిసాబియా మా గనా అన్ని మాలియా యా లైతహా కానతిల్ కాదియా మా గనా అన్ని మాలియా అల్కాన్ని సుల్తానియా. ఎవడికైతే కర్మల పత్రం ఎడమ చేతిలో వెనగ్గా ఇవ్వబడిందో అయిపోతుంది. ఎలా నువ్వు తల్లిదండ్రులు ఏడిపించావు, ఎలా నువ్వు అత్తమామల్ని ఇబ్బంది పెట్టావు, అన్నదమ్ముల మధ్య ఏ విధంగా తగులు పెట్టావు, ఎలా అప్పులు ఎగ్గొట్టావు, ఎవరిని మోసం చేసావు, టోటల్ నీ జీవితం మొత్తం కూడా హెచ్డికి ఇవి కాదు. మన కెమెరాలు హ్యాంగ్ అయిపోవచ్చు, మన మెమోరీలో ఒక్కోసారి డిస్ట్రాయ్ అయిపోయి ఉండొచ్చు, బట్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడే. కిరామన్ కాతిబీన్ యఅలమూన మా తఫ్అలూన్. నువ్వేమేం చేసావో ఇప్పుడు ఎలా ఇక్కడ చూస్తున్నామో ఇంతకంటే బాగా అక్కడ ఒక రోజు నీకు చూపిస్తాడు. మొత్తం టోటల్గా మాగనా నిమాలియా అల్కా అన్ని సుల్తానియా. డబ్బు పనికి రాదు, నీ హోదా పనికి రాదు అన్నాడు. కర్మల పత్రం సోదరులారా, నువ్వు తప్పించుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే నీ వెనక 10 మంది ఉంటారు కదా, బాగా డబ్బులు ఉంది కదా, లాయర్లకు మేపుతావు, అనేక రకాలుగా నీ వస్తువు కోసం నువ్వు ప్రాకులాడుతున్నావే ఉంది.
తీర్పు దినం ఒకటి ఉంది. ఆ రోజున ప్రపంచం ప్రారంభమైన దగ్గర నుంచి మొత్తం ముందు నీ యొక్క అసలు చిత్రాన్ని బయట పెడతాను. ఆ కర్మల పత్రం ఇచ్చేటప్పుడు ఎవడు గుర్తున్నాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్న తర్వాత, ఆయిషా పులిసిరాత్ ఉందే, ఆ పులిసిరాత్ దాటేటప్పుడు కూడా ఎవడు గుర్తున్నాడు. వెంట్రు కంటే సన్నంగా ఉంటుంది, పొదునైన ఖడ్గం కంటే పొదునుగా ఉంటుంది. నువ్వు చేసిన కర్మల బట్టి అబ్దుల్లా బిన్ రవాహా రజియల్లాహు తఆలా అన్హు బోర్ని ఏడుస్తూనే ఇంటికి వచ్చాడు. ఆయన ఏడవడం చూసి భార్య కూడా ఏడుస్తూ ఉంది. ఆయన ఏడుస్తున్నాడు. ఆపట్లో ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యా, నువ్వు భర్తగా నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి, నీ ఏడుపులో నేను భాగస్వామి కావాలి కాబట్టి ఏడుస్తున్నాను. అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలీదు, చెప్పు అని అడిగింది భార్య. నేను బజార్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఆ దృశ్యం నాకు గుర్తొచ్చింది. స్వర్గానికి వెళ్ళాలన్న ప్రతి ఒక్కడు నరకం మీద పుల్సిరాతు ఉంది. అది వెంట్రు కంటే సన్నంగా ఉంటుంది, పొదునైన ఖడ్గం కంటే పొదునుగా ఉంటుంది, కొక్కీలు కలిగి ఉంటుంది. నువ్వు ఇక్కడ మోసం చేసి, ఎగ్గొట్టేసి, ఇబ్బందులు పెట్టేసి ఎన్నో చేసావు కదా, నువ్వు చేసిన పాపాలను బట్టి ఆ కొక్కి ఇస్సిరి నరకంలో వేస్తుంది. అక్కడ నేను దాటుతానా లేదా నీ భయంతో ఆ దృశ్యం గుర్తుకొచ్చి నేను ఏడుస్తున్నాను. ఎప్పుడన్నా గుర్తొచ్చిందా? ఎప్పుడైనా నీ జీవితంలో ఆ దృశ్యాలు గుర్తొచ్చాయా? సోదరులారా, ఆలోచించండి. ఒక్కటి చెప్పి ముగిస్తాను, మాఫీ చేద్దాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా కుమారుడు అబ్దుల్లా పెళ్లిడికి వచ్చాడు. మంచి అందగాడు, యువకుడు. అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా ఒక మంచి అందమైనటువంటి సుగుణవతి, శీలవతి, దీన్దార్ అమ్మాయిని చేసి పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయి చాలా రోజులు అయిపోతుంది. వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు తర్వాత అమర్ బిన్ ఆస్ అడుగుతున్నారు, అమ్మా మీ సంసారిక జీవితం ఎలా గడుస్తుంది? కోడలేముంటుందో తెలుసా? మామయ్య, ఇంతవటికి పెళ్ళై ఇన్ని రోజులైతున్నా నీ కుమారుడు నా పైట చెంగును కూడా జరపలేదు. నేను నా సంసార జీవితం గురించి ఏం చెప్పాను? అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా వారికి భయం వేస్తుంది. నా కొడుకు ఏమైనా జరిగిందా? ఎందుకు భార్య వైపు చూడడం లేదు? అడుగుతాడు కుమారుని, అబ్దుల్లా ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు? చెప్తారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కూడా తీసుకెళ్తారు. అడుగుతారు. అప్పుడు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అబ్దుల్లా అంటారు, అయ్యి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ స్వర్గంలో నేను ప్రవేశిస్తానా లేదా అన్న ఒక వ్యాధి నా హృదయానికి పట్టుకుంది. ఆ భయంతో పొగులు పుట్టు ఉపవాసం ఉంటున్నాను, రేత్రులేమో తహజ్జుద్ నమాజ్ చదువుతున్నాను. రదియల్లాహు అన్హు వరదు అన్నని ఎవరి గురించి అయితే చెప్పడం జరిగిందో, ఎవరైతే తమ జీవితాలను త్యాగం చేశారో ఆ సహాబీలు స్వర్గం యొక్క సర్టిఫికెట్లు ఉండి కూడా అలాంటి ఆచరణ చేస్తే ఎప్పుడో వారానికి ఒకసారి నమాజ్ చదివే మనకి స్వర్గం వస్తుందా? సోదరులారా, ఏ ధైర్యం అంది? సోదరులు, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. జీవితం తాత్కాలికం అండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కులాలు మతాలు అక్కడ పనికిరావు. కులాలు మతాలు అక్కడ మీదే కులం అండి, మీ ఇంటి పేరేంది, నువ్వు ఎంత సంపాదించావు, ఎన్ని ఫ్లాట్లు కొన్నావు, ఇది అడగడు. నిన్ను నీ తల్లి గర్భంలో పుట్టించినటువంటి నన్ను గుర్తించామా లేదా? ఫైనల్ మ్యాటర్. సృష్టికర్త ఒకే ఒకటి. ఎవరిని అడగండి, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరయ్యా అంటే లేదండి మా ఇష్టం అన్నాడు. సోదరులారా, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన యొక్క మార్గం లేకుండా అక్కడ ఇమాములు ఎవరు, లేకపోతే మీ పేష్మాములు ఎవరు, లేకపోతే మీ అమీర్లు ఎవరు, మీ ముఫ్తీలు ఎవరు సమాధులు అడగరు. మా నబియుక, మీ ప్రవక్త ఎవరు? ఇదే ప్రశ్న. కుల్ ఇన్ కున్తుం తుహిబ్బూనల్లాహి ఫత్తబిఊని యుహబ్బిబుకుముల్లాహ్. నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించండి, ఇహపర సాఫల్యాన్ని పొందండి. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఎవరైతే ఈ ఇస్తిమా కోసం కృషి చేశారో, ప్రత్యేకించి షహరీ జమీయత్ విజయవాడ, అదేవిధంగా ధనపరంగా, శక్తిపరంగా, సమయపరంగా ఏ యువకులైతే దీనికోసం తమ వంతు సహాయం చేశారు, అల్లా వారందరి త్యాగాన్ని స్వీకరించు వల్ల, అల్లా అందరి పాపాలని మన్నించు వల్ల, వారి కుటుంబ సభ్యులపై నీ కారుణ్యామృతాన్ని కురిపించు వల్ల ఎవరైతే ఇస్తిమాలో పాల్గొన్నారో అందరి పాపాన్ని క్షమించు వల్ల, అల్లా అందరికీ హిదాయతును ప్రసాదించు వల్ల, తౌహీదును గుర్తించేటువంటి నీ ఏకేశ్వరోపాసన గ్రహించేటువంటి విశాలమైన మనసును ప్రసాదించు వల్ల, నీ ప్రవక్త రిసాలత్ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, అల్లా మమ్మల్ని అందరినీ సమాధి బాధల నుండి కాపాడు వల్ల, అల్లా నరకమైనటువంటి అగ్నిగుండం నుండి
మమ్మల్ని కాపాడు వల్ల మేమందరూ స్వర్గంలో ప్రవేశించల్లా, మా కుటుంబ సభ్యులతో పాటు నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా రియాకారి నుంచి కాపాడు. అతి శ్రేష్టమైనటువంటి దేవతల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు, ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. క్యాలెండర్ గురించి చెప్పారు. క్యాలెండర్ అందరూ తీసుకుంటే అయ్యయ్యో మాషా అల్లా. తెలుగుదాయి అబ్దుర్రహమాన్ గారు సమాజ సంస్కరణ అంశంపై అనేక మాటలను, అనేక కార్యక్రమాలను గుర్తించారు. ఏ కార్యక్రమం ఇస్లాం ఏ విధంగా చేయమంటుంది, ఏ విధంగా ఆచరించాలనేటువంటిది దాంట్లో మృత్యువుని గుర్తించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరీ మృత్యువుని ఎక్కువగా గుర్తించండి అని చెప్పారు. సుఖ సంతోషాలను తెగించి వచ్చే మృత్యువుని గుర్తు చేస్తూ ఉండండి అని అదేవిధంగా స్టార్టింగ్లో చెప్పారు. అల్హమ్దులిల్లా. అబ్దుర్రహమాన్ గారి ఆరోగ్యంలో అల్లా తాలా ఇంకా ఆరోగ్యం ప్రసాదించాలని నేను దువా చేస్తున్నాను. ఒక చిన్న మాట నాకు గుర్తొస్తుంది. హైదరాబాద్ తాడ్బంద్లో జరిగినటువంటి విషయం. పెళ్లి కూతురు వాళ్ళు, పెళ్లి కొడుకు వాళ్ళు ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు. నేను మొన్న పెనమలూరు ఉపన్యాసంలో ఇదే విషయం పేర్కొన్నాను. పెనమలూరు జుమా ఖుతుబాలో పెళ్లి కూతురు వాళ్ళు, పెళ్లి కొడుకు వాళ్ళు ఇద్దరు హైదరాబాదులో సెటిల్ అయ్యారు. అక్కడ అల్హమ్దులిల్లా మాట కుదిరింది. మళ్ళీ హైదరాబాద్లో వచ్చి నికా ఆర్ వలీమా చేద్దామని నిశ్చయించుకున్నారు. అమెరికాలో ఉన్నారు హైదరాబాద్ వాళ్ళే, కానీ హైదరాబాద్ వచ్చి నికా మరియు వలీమా ఇక్కడ చేద్దామని డేట్ ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లి కూతురు 15 రోజుల ముందే హైదరాబాద్ వచ్చేసింది. కానీ పెళ్లి కొడుకు అమెరికాలోనే ఉండి దాదాపు అద్దె ఇంటి ఒక 10 రోజుల కోసం అద్దెకి తీసుకున్నాడు. నికా అయిన తర్వాత ఆ 10 రోజులు అక్కడ ఉండి పెళ్లి కూతురుని తీసుకొని అమెరికా వెళ్ళిపోవాలా. అల్లాహు అక్బర్. సోదరులారా, 2 రోజుల ముందు పెళ్లి కొడుకు హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు తల్లిదండ్రులతో పాటు. 15 రోజుల ముందే పెళ్లి కూతురు హైదరాబాద్ వచ్చేసింది. ఒక ఇల్లు అద్దెకి తీసుకొని 10 రోజుల కోసం దాదాపు 3 లక్షలు ఖర్చు చేశాడు. దాదాపు 3 లక్షలు ఖర్చు చేశాడు కేవలం 10 రోజుల కోసం. వీడియోలో చూస్తూ ఈ విధంగా చేయండి, ఈ విధంగా అలంకరించండి. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి తల్లిదండ్రులతో పాటు బయటికి వస్తూ అల్లాహు అక్బర్, అతని జీవితంలో అల్లాహ్ అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాడు. మృత్యు ఇటువంటిది. ఇటువంటి మృత్యువుని మరీ గుర్తు చేస్తూ ఉండండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అల్లాహ్ కూడా ఖురాన్లో కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్ అన్నాడు. ప్రతి జీవి మృత్యు రుచి చూడక తప్పదు. సరే, అల్హమ్దులిల్లా. इस महफिल के मेहमान खुसूसी